హాయ్ అండి. వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం మన చేతుల్లో. ఇవాళ వీడియోలో ఒక మంచి ముగ్గు వేసుకుంటూ ముగ్గు గొప్పతనం, ముగ్గు ప్రాముఖ్యత గురించి ఈ పువ్వులాగా చెప్తాను. ఈ పువ్వు ఎంత అందంగా ఉందో అంత అందంగా ముగ్గు వేసి చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీ అమూల్యమైన లైక్ మా వీడియోస్ని ఇంకా కొంతమంది షేర్ చేస్తుంది. అలా నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు నేను మంచిగా అలుకు చల్లుకున్నా. ఇప్పుడు నేను ముగ్గు వేస్తున్నా. ఇది తులసి కోట దగ్గర వేశానండి. ఈ ముగ్గు తులసమ్మ దగ్గర ముగ్గు వేసుకుంటే ఇలా బియ్యం పిండితో ముగ్గు వేసుకుంటే చాలా అంటే చాలా మంచిది. ఇలా మెయిన్ దర్వాజా ముందు కూడా అడ్డంగా ఇలా ముగ్గు వేసుకుంటే లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది అంటారు మన పెద్దలు. ఇప్పుడు మనం ఇంటి ముందు ముగ్గు వేసుకుందాం. ఇంటి ముందు రోజు ముగ్గు ఎందుకు వేయాలి? ముగ్గు వెనక ఉన్న పరమార్థం ఏమిటి? ఏ ప్రదేశాల్లో ముగ్గు తప్పకుండా వేయాలి అన్నది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామా? సూర్యోదయానికి ముందే ఆడవాళ్ళం నిద్రలేచి ముందు ఊడ్చుకొని చిక్కగా కలిపిన కల్లాప్తో వాకిట్లో అలుకు జల్లుకొని ఇలా ముగ్గులు వేసుకుంటూ ఉంటాం కదండి. ఎవరికి వచ్చింది వారు ఏ ముగ్గు అయితే ఆ ముగ్గు ఇలా రకరకాల డిజైన్స్తో రకరకాల చుక్కల ముగ్గులతో ఇలా వేసుకుంటూ ఉంటాం కదా. ఇది మనకు పెద్దలు నేర్పిన విద్య అండి. ముగ్గు అయితే వేసేస్తున్నాం, కానీ అసలు ముగ్గు ఎందుకు వేయాలి అనే విషయం తెలుసా అండి మీకు? ఇల్లు ఎంత నీట్గా సర్దుకున్నా కూడా ఇంటి ముందు ముగ్గు లేకపోతే బాగుండదు కదా. పూర్వం మన పెద్దలు చెప్పేవారు, ఇంటి ముందు ముగ్గు లేకపోతే అది అశుభము అని. ప్రతి ఒక్కరూ పొద్దున సూర్యోదయానికి ముందే నిద్రలేచి కల్లాపు జల్లి ఇలా ముగ్గులు వేసుకోండి. అందరికీ తెలుసు కానీ చెప్తున్నాను. మగవాళ్ళు బయటికి వెళ్ళే ముందు ఇంటి ముందు ముగ్గు ఉండాలని పెద్దలు చెప్పేవారండి. ముగ్గు లేకపోతే ఆ ఇల్లు శ్మశానంతో సమానమని చెప్పేవారు. ఇంట్లో శుభ్రంగా లేకపోయినా, ఇంటి ముందు ముగ్గు లేకపోయినా లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుందటండి. మన పెద్దలు చెప్పినట్టు రోజు ఇంటి ముందు ఊడ్చి చల్లి ఇలా ముగ్గు వేసుకుంటాం కదండి. గడప ముందు ఎర్ర అలుకు అలికి 2 గీతలు గీస్తారు. ఇలా అడ్డ గీతలు గీయడం వల్ల చాలా ఉపయోగం ఉందంట. అదేంటి అంటే, గడప ముందు 2 అడ్డగీతలు గీయడం వల్ల దుష్ట శక్తులు లోపలికి రావు. అంతేకాదు, లక్ష్మీదేవి ఇంటి నుంచి బయటికి వెళ్ళదు. ముగ్గు వేసి 4 వైపులా 2 అడ్డగీతలు గీస్తే శుభకార్యాలు జరుగుతాయి. మంగళకరమైన పనులు కూడా ఆ ఇంట జరుగుతాయండి. పండుగ సమయంలో, పూజా సమయంలో ఇలా ఖచ్చితంగా అడ్డగీతలు గీసి ముగ్గు వేయండి. ఎవరైతే దేవాలయాల్లో కానీ అమ్మవారు మహావిష్ణువు ముందు ఎల్లప్పుడూ ముగ్గులు వేస్తారో ఆమెకి 7 జన్మల దాకా వైదవ్యం రాదంట. సుమంగలిగా చనిపోతుంది. దేవి భాగవతము, బ్రహ్మాండ పురాణము కూడా ఈ విషయాన్ని చెప్తున్నాయి. కలర్స్తో కాకుండా, రాయి ముగ్గుతో కాకుండా బియ్యం పిండితో ముగ్గు వేస్తే చాలా మంచిదండి. ఎప్పుడు కూడా ఇంటి ముందు, ఇంటి వెనకాల భాగంలో ఖచ్చితంగా ముగ్గు వేయాలండి. ఇలా ముగ్గు పెట్టడం వల్ల సానుకూల శక్తి ప్రవహించడం, ప్రతికూల శక్తి తొలగించడం జరుగుతుంది. అలాగే తులసి కోట దగ్గర కూడా ముగ్గు వేయాలి. తులసి మొక్క దగ్గర ముగ్గు వేసి దీపం పెడితే లక్ష్మీదేవి సంతోషంగా ఉంటుంది. సంక్రాంతి వస్తుంది అంటే ఈ నెల రోజుల ముందు నుండే ఇంటి ముందు అందంగా ఇలా పెద్ద పెద్ద ముగ్గులు, ధనుర్మాస ముగ్గులు, సంక్రాంతి ముగ్గులు, నెలగంట ముగ్గులు, ఇలా ఎవరికి నచ్చినవి, ఎవరికి వచ్చినవి వాళ్ళు వేస్తూ ఉంటారు. ఇలా ముగ్గులు వేసి ఎవరు ఎంత పెద్ద ముగ్గులు వేశారో చూడడానికి వాడంతా అమ్మాయిలు తిరుగుతూ ఉంటారు. భోగి రోజు భోగికుండ ముగ్గులు, సంక్రాంతి రోజు చెరుకు గడల ముగ్గులు, ఆ మరుసటి రోజు రథం ముగ్గులు, ఇలా రకరకాలుగా వేస్తూ ఉంటారు. ఇలా వేయడం చాలా మంచిది కూడా. అందమైన రంగవల్లులు ఇంటి ముందు వేయడం వల్ల ఇంటికి అదృష్టాన్ని తీసుకొస్తుందని, లక్ష్మి వస్తుందని నమ్ముతారు. శుక్రవారం ముగ్గు, శనివారం ముగ్గు, చుక్కల ముగ్గు, మెలికల ముగ్గు, రకరకాల డిజైన్ల ముగ్గులు ఉంటాయి. ఒక్కో దానికి ఒక్కో ప్రాముఖ్యత కూడా ఉంటుంది. దేవతలు దేవుళ్ళను ఆహ్వానిస్తూ ముగ్గులు వేస్తారని
వేస్తారు. శుక్రవారం రోజు ముగ్గు వేస్తే తప్పకుండా కొంతమంది మహిళలు మధ్యలో పసుపు కుంకుమ వేస్తారు. ఇదండి ముగ్గు యొక్క ప్రాముఖ్యత, ముగ్గు గొప్పతనం, ముగ్గు వెనకాల రహస్యం. ఈ అందమైన పెద్ద ముగ్గు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు.